లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే రాయలసీమ నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం వాదన ప్రారంభం కావడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గ నేతలతోనే ప్రతిపాదించాలన్న వ్యూహంతో రాయలసీమ నుంచి ఈ వాదనను తెరమీదికి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కడప నేతల ప్రతిపాదన వెనుక ఆంతర్యమేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న వాదనపై కూటమిలో కూడా చర్చ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. అయితే రాయలసీమ నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం వాదన ప్రారంభం కావడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నేతలతో ప్రతిపాదించాలన్న వ్యూహంలో భాగంగా రాయలసీమ నుంచి ఈ వాదన తెరమీదికి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కడప నేతల ప్రతిపాదన వెనుక ఆంతర్యమేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న వాదనపై కూటమిలో కూడా చర్చ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, వాదన ఏ విధంగా ఉంది? కూటమిలో జరుగుతున్న చర్చ సారాంశం ఏంటి? హరీష్, ముఖ్యంగా రాయలసీమ నుంచి వాదన తెరపైకి తీసుకొచ్చారు. అదైతే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న డిమాండ్ ఏదైతే ఉందో అది రాయలసీమ నుంచే ముందుగా రావాలని చెప్పి ఒక ముందస్తు వ్యూహంలో భాగంగానే కడప చంద్రబాబు సమావేశంలో ఈ ప్రతిపాదన కూడా చేసినట్లుంది. ముఖ్యంగా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రతిపాదన తీసుకురావడం వెనక కూడా పెద్ద ఎత్తున కొంత చర్చ జరిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా రాయలసీమ నుంచి ప్రతిపాదన రావాలి, అది కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి దీన్ని ముందుగా తీసుకొస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతోనే వ్యూహాత్మకంగా ఇది ఒక తెరపైకి తెచ్చినట్లు కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రతిపాదన రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు దీని మీద మాట్లాడడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రాయలసీమలో కూడా ఈ వాదం బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ అనే వ్యక్తి ముందు నుంచి కూడా ఏదైతే ఎన్నికల ముందు కూడా పాదయాత్ర చేశాడో తానేంటో నిరూపించుకున్న వ్యక్తి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం యొక్క కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఏదైతే ఒక సామాజిక వర్గమో లేదో ఒక వారసత్వం అన్నది ఒక ఇది చూపి ఒక సామాన్య వ్యక్తిగా అతన్ని చూడడానికి వీళ్ళనేది టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ముఖ్యంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావడానికి అన్ని విధాలుగా అర్హుడన్న ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున టీడీపీలో జరుగుతుంది. మిత్రపక్షాల్లో కూడా దీని మీద కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ నేతల్లో అయితే బలంగా ఈ వాదన వినిపిస్తుంది. మరికొందరు అయితే ఏకంగా ఆయన భావి డిప్యూటీ సీఎం కాదు, భావి సీఎం గానే ఆయన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి సీఎం గా క్యాపబుల్ ఉన్న వ్యక్తి, భవిష్యత్తులో కాబోయే సీఎం కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ హోదాలో కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనే వాదన కూడా మరికొందరు తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా టీడీపీలో నెంబర్ 2 గా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ భవిష్యత్తులో సీఎం కూడా కాబోయే వ్యక్తి కాబట్టి ఆయనకి డిప్యూటీ అనేది పెద్ద సమస్య కదని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తులో కాబోయే సీఎం పార్టీని లీడ్ చేయగలిగినటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా టీడీపీ పార్టీని అదేవిధంగా వైపు ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉంటున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి కూడా లోకేష్ తోడ్పాటు ఉంది అన్నది టీడీపీ నేతల యొక్క వాదన బలంగా వినిపిస్తున్న తరంలో తాజాగా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం కావాలని చెప్పి టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న దాని వెనుక కూడా ఒక వ్యూహం ఉందని చెప్పి ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. బయట పార్టీల్లో కూడా ముఖ్యంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఒక ప్రతిపాదన తెరమీకి తీసుకురావాలని, అంటే ఏ రకంగా దాన్ని పార్టీలో ప్రతిపాదించాలి, ముఖ్యంగా చంద్రబాబు దగ్గరికి ఏ రకంగా తీసుకుపోవాలి, పబ్లిక్ లోకి ఎలా తీసుకుపోవాలన్న దాని మీద ముందే కొంత కసరత్తు జరిగింది. ముఖ్యంగా రాయలసీమ నుంచి అది కడప జిల్లా బద్వేల్ మీటింగ్ లో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి దీన్ని ప్రతిపాదించారు. అంతకు ముందు టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ నేతలు ఏదైతే సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా లోకేష్ డిప్యూటీ సీఎం కి అన్ని విధాల అర్హుడు, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ముఖ్యంగా లోకేష్ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి కూడా అందిస్తారు. కాంతి, మొదటగా ఎక్కడి నుంచి ఈ డిమాండ్ వచ్చింది? నిన్న మొన్న కూడా న్యూస్ చూసాము, వర్మ టీడీపీ లీడర్ వర్మ కూడా దీనికి సంబంధించి కామెంట్ చేశారు. ఎందుకు ఆయనకు అర్హత ఎందుకు లేదు? దాదాపుగా ఇప్పటికే 1 కోటి మంది సభ్యత్వం చేసి టీడీపీలో తన బలమైన పాత్రను ఆయన నిరూపించుకున్నారు. అలాంటి వ్యక్తిని డిప్యూటీ సీఎం కావాలని ఎందుకు కోరుకోకూడదు అన్నట్లుగా కూడా నిన్న ప్రశ్నించారు. జనరలైజ్ చేసినప్పటికీ కూడా విషయం అయితే అదే.
ఈ ఇష్యూనే కంటిన్యూ అవుతున్న పరిస్థితే కనిపిస్తోందా? మళ్ళీ ఈరోజు కొత్తగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఈ టాపిక్ తీసుకురావాలన్నట్లు ఒక క్వశ్చన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. దీన్ని మీరే విధంగా చూస్తారు? ఇప్పుడు తాజాగా ఉన్న అప్డేట్ ఏంటి? హరి, ఏదైతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ కడప పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరటంతో ఈ వివాదం తెరపైకి వచ్చిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజెంట్ జనసేన నుంచి ఆయన ఉన్నారు. అయితే కూటమిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ను ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, నిర్ణయానికి సంబంధించి అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి పనిచేశాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కొన్ని చర్యలలో భాగంగా కొంతమంది త్యాగాలకు ఫలితంగా ఈ ఏదైతే 2024 ఎన్నికలకి సంబంధించినటువంటి అంశంలో కూటమి అనేది అధికారంలోకి రావడం జరిగింది. అయితే మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే టీడీపీ నాయకులు కొంతమంది ప్రస్తుతం టీడీపీని నడిపిస్తున్నటువంటి నాయకుడు లోకేష్ కాబట్టి లోకేష్కి కూడా సముచిత స్థానం కల్పించాలి అని భావించడంతో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అధిష్టానం నుంచి అయితే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయము కూడా ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఈ ప్రపోజల్ కడప టూర్లో ఉన్నప్పుడు పెట్టినప్పటికీ కూడా ఆయన కూడా దీనిపైన ఎటువంటి స్పందన కూడా కనీసం చేయలేదు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఇది చెప్పలేదు. కానీ ప్రస్తుతం నాయకులు మాత్రం ఆ అర్హత ఉన్న నాయకుడు లోకేష్గా టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా అర్హత ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం కూటమిలో భాగంగా కలిసి పనిచేశాము కాబట్టి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి అర్హత కల్పించారని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది నాయకులు మాత్రం జనసేన నుంచి సీఎం కావాలని మేము పవన్ కళ్యాణ్ని కోరుకున్నాం కాబట్టి, అలాగే డిప్యూటీ సీఎం కోరుకోవడంలో టీడీపీ నాయకులు తప్పేమీ లేదు. అయితే పవన్ కళ్యాణ్కు సీఎం ఇచ్చిన తర్వాత లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది అని జనసేన నాయకులు కూడా మాట్లాడడం, ఇదంతా కూడా చూస్తే లోకల్గా అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఒక వార్గా చెప్పుకోవాలి. అయితే ఈ అంశం పైన తాజాగా ప్రస్తుతం అయితే అధిష్టానం సీరియస్ అయింది. ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ టీడీపీ అధిష్టానం నుంచి అందరికీ కూడా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కావచ్చు, ఎంపీ స్థాయి వ్యక్తులు కావచ్చు, అలాగే లోకల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నాయకులు వీరందరికీ కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎవరు ఏ స్థానంలో ఉండాలి అనే అంశం అధిష్టానం తీసుకుంటుంది. పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి, ఏదైతే అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి అందరి నాయకులకి సముచిత స్థానం కల్పించాము. సో దీనిపైన ఇప్పటికే స్పందించింది చాలా ఎక్కువైంది. ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించవద్దు అంటూ కూడా టీడీపీ నుంచి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో టీడీపీ నాయకులు ఎవరు కూడా ఇకపై దీనిపైన స్పందించాల్సిన అవసరం లేదు. అధిష్టానం ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనే విషయంలోనైనా ఎప్పుడు ఎవరికి ఏ స్థానం కల్పించాలి అనేది కల్పిస్తుంది. అలాగే పదవుల విషయానికి వస్తే అటు జనసేనకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, 3 పార్టీలు కలిసి పనిచేసి అధికారంలోకి వచ్చాయి కాబట్టి కొందరు కొన్ని పదవులు త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా వారికి ఇంకొక చోట అలొకేట్ చేస్తాం తప్ప ఈ పదవుల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే లోకేష్ కూడా దీనికి సంబంధించినటువంటి స్పందన ఇప్పటి వరకు లేకపోవడం, అధిష్టానం మాత్రం ఖచ్చితంగా దీనిపైన స్పందించవద్దు అని చెప్తోంది. హరి కాంతి, మరోవైపు మనం చూస్తున్న జేఎస్పీ ఎంత ప్రగాఢంగా డిప్యూటీ సీఎం అన్న నినాదాలు చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో సీఎం అని కూడా నినాదాలు చేస్తూ వచ్చారు. జనసేన వాళ్ళు ఇంతకంటే బలంగా వాళ్ళ వాదన వినిపించిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా మీరు అక్కడ గ్రౌండ్లో ఉన్నారు. కృష్ణా జిల్లా కాకపోయినా పక్కన ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు, ఆ ప్రదేశాల్లో చాలా వరకు ఫ్లెక్సీల్లో సైతం సీఎం పవన్ కళ్యాణ్ అని రాసుంటారు, పైన చిన్న అక్షరాలతో డిప్యూటీ సీఎం అని పెట్టుంటారు. అంత అభిమానం వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద పెట్టుకొని ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటి కామెంట్స్ని జేఎస్పీ ఏ విధంగా తీసుకుంటుంది? ఇప్పుడు ఇందాక మీరన్న కామెంట్స్ని కూడా తీసుకున్నట్లయితే ఆ కామెంట్స్లో కూడా సీఎం పవన్ కళ్యాణ్ అయిన సందర్భంలో డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వచ్చు అనేది వ్యంగ్య కామెంట్సే అవుతాయి అవన్నీ కూడా. సో మీరే విధంగా అనుకుంటున్నారు? జేఎస్పీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా దీనికి సంబంధించి?
ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే తిరుపతికి సంబంధించినటువంటి ఆయన కిరణ్ రాయల్ స్పందించడం జరిగింది. జనసేన పార్టీ తరపున జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కూడా ప్రతి కార్యకర్త నాయకులతో పాటు ఎన్నో త్యాగాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ లోకేష్కి డిప్యూటీ సీఎం కావాలంటే ఇవ్వచ్చు, ఆయనకి కూడా అర్హత ఉంది. కానీ పవన్ కళ్యాణ్ని కాదు అని చెప్పి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం, అలాగే రెండవ పదవి డిప్యూటీ సీఎం ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అనే నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుంటుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక సీఎంకి కూడా పవన్ కళ్యాణ్ అర్హుడే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవే రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారడానికి, ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకోవడానికి గల కారణాలే రాష్ట్రంలో ఈ విషయం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. అటు పిఠాపురంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేశారో ఆ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే వర్మ కూడా ఈ కామెంట్స్ చేయడం ఏదైతే ఉందో ఈ కామెంట్స్ చేయడంతో కొంత జనసేన నుంచి కూడా కొంత ఆపోజిట్, అంటే ప్రస్తుతం అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి సమయం అయినప్పటికీ కూడా ఇటు పార్టీలలో ఇలా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం నుంచి అయితే దాదాపుగా 4 నుంచి 5 సీనియర్ నాయకులు దీనిపైన స్పందించడంతో టీడీపీ నుంచి కొంత అయితే వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవ్వరూ స్పందించవద్దు అంటూ కూడా అధిష్టానం నుంచి సీరియస్ వార్నింగ్ అటు రాష్ట్ర కార్యదర్శుల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి వరకు కూడా ఇచ్చింది. ఇక జనసేన నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు, కానీ ఆ కిరణ్ రాయల్ స్పందించారు. ఇక తర్వాత ఎవరు కూడా స్పందించవద్దు, ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జన సైనికులు ఈ విషయం పైన స్పందిస్తూ వస్తున్నారు. సో ఇక నుంచి జనసేన నుంచి కూడా ఈ విషయం పైన స్పందన ఎలా ఉంటుంది, అధిష్టానం ఎట్లాంటి స్పందన ఇస్తుంది అనేది చూడాలి. అయితే అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ బట్టి చూసుకుంటే 3 పార్టీలు కలిసి పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. కాబట్టి పదవుల విషయం అనేది ఖచ్చితంగా అధిష్టానము అటు పార్టీ పెద్దలు ఎవరైతే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే లోకేష్ ని కూడా సంప్రదింపులు జరిపిన తరువాతే ఈ డిప్యూటీ సీఎం పదవులు అనేది ఇవ్వడం జరిగింది అనేది అయితే సీనియర్ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి దుమారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా చెలరేగుతూనే ఉందని చెప్పుకోవాలి. హరి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.